సో మనకి ఈరోజు టాపిక్ వచ్చి ఈఎఫ్ఎస్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటాం మనం దీన్ని. ఈఎఫ్ఎస్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఈ ఈఎఫ్ఎస్ అనేది మనకి AWS లో స్టోరేజ్ కేటగిరీలో ఉంటుంది. స్టోరేజ్ కేటగిరీలో ఉంటుంది. మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ. సార్ మీరు ఇందులో సర్వీసెస్ లోకి వెళ్ళి ఆల్ సర్వీసెస్ లోకి వెళ్తే ఇక్కడ కేటగిరీ స్టోరేజ్ చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈఎఫ్ఎస్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టోరేజ్ కేటగిరీలో ఈఎఫ్ఎస్ అని ఒకటి ఉంది, తర్వాత ఎఫ్ఎస్ఎక్స్ ఒకటి ఉంది. ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత స్టోరేజ్ గేట్వే కూడా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ వీక్ చెప్తాను, ఈ వీక్ చెప్పను, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట స్టోరేజ్ లో. సో ఈఎఫ్ఎస్, ఈఎఫ్ఎస్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అర్థం చేసుకుని దెన్ మనం ప్రాక్టికల్ గా చెప్తాం. Amazon Elastic File System provides a simple, scalable, elastic file system for general purpose workloads for use with AWS cloud services and on-premises resources. ఈ మీనింగ్ ఏంటంటే మనకి ఈ ఈఎఫ్ఎస్ అనేది స్టోరేజ్ కేటగిరీ కిందకి వస్తుంది. అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి S3 ఉంది, S3 గ్లేషియర్ ఉంది, అలాగే ఈఎఫ్ఎస్ కూడా ఒకటన్నమాట. ఈఎఫ్ఎస్ అనేది మనం చెప్పుకునే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు, అమెజాన్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, స్కాలబుల్, ఎలాస్టిక్ క్లౌడ్ నేటివ్, NFS ఫైల్ సిస్టమ్ అని ఉంది. ఇక్కడ ఈ మధ్యలో మళ్ళీ NFS సిస్టమ్ ఏంటి అని మీరు అడగచ్చు. యాక్చువల్గా ఈఎఫ్ఎస్ ఒరిజినల్ నేమ్ NFS అనమాట, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. సో దీన్ని క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అని పిలుస్తాం. సో దీని ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన కంపెనీలో ఉండే డిఫరెంట్ డెస్క్టాప్స్ ఉంటాయి, డిఫరెంట్ ల్యాప్టాప్స్ ఉంటాయి కంపెనీస్ లో. అంటే నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్, నెంబర్ ఆఫ్ డెస్క్టాప్స్ కంపెనీస్ లో ఎండ్ యూజర్స్ వాడుతూ ఉంటారు. సో అందులో డెవలపర్స్ ఉంటారు, టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు, అలాగే నెక్స్ట్ ప్రొడక్షన్ టీం వాళ్ళు ఉంటారు, డేటాబేస్ టీం ఉంటుంది, అడ్మిన్ టీం ఉంటుంది, నెట్వర్కింగ్ టీం ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ డెవలపర్ గా నేను వర్క్ చేస్తున్నాను, నేను నా ల్యాప్టాప్ లో ఒక డెవలపింగ్ టూల్ ఇన్స్టాల్ చేసుకొని ఒక డెవలపింగ్ టూల్ ద్వారా ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ని యాజ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను నా ల్యాప్టాప్ లో స్టోర్ చేసుకుంటానా, లేకపోతే కంపెనీలో ఉండే ఒక సెంట్రలైజ్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేస్తానా ఆ అప్లికేషన్ ని. అంటే నేను డెవలప్ చేసిన అప్లికేషన్ ని నా కంపెనీలో ఉండే, నా టీమ్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, దాని మీద ఏదన్నా సమ్ యాక్టివిటీస్ చేయాలి అంటే నేను కంపల్సరీ దాన్ని నా ల్యాప్టాప్ లోనో నా డెస్క్టాప్ లోనో నేను ఇన్స్టాల్ చేయాలి. నా కంపెనీకి సంబంధించి ఒక సెంట్రలైజ్డ్ స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట. సెంట్రలైజ్డ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో నేను నా ల్యాప్టాప్ లో ఉన్న నేను డెవలప్ చేసిన ఆ అప్లికేషన్ ని నేను ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తానంటే నా ల్యాప్టాప్ నుంచి ఈ సర్వర్ లోకి అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాను. ఇది కరెక్ట్ వేనా కాదు. ఇలా అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం చేయకుండా మనం ఏం చేస్తామంటే మనం డెవలప్ చేస్తున్నాం ఆ అప్లికేషన్ ని, అంటే కోడ్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ని నేను ఇక్కడే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో స్టోర్ చేస్తాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ సర్వర్ లో ఆ ఫోల్డర్ లో నేను నా అప్లికేషన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని ఇక్కడే నేను స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి ఎవ్రీడే నేను ఏం చేస్తానంటే నా ల్యాప్టాప్ నుంచి లేదా నా డెస్క్టాప్ నుంచి నేను ఈ స్టోర్ చేసిన ఈ సర్వర్ లో ఉన్న ఈ ఫోల్డర్ ని యాక్సెస్ చేస్తాను. ఎలా యాక్సెస్ చేస్తానంటే నేను ఇక్కడ NFS అనే సర్వీస్ ని AWS పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ ని ఇక్కడ యూజ్ చేసినప్పుడు ఈ ఫోల్డర్ లేదా ఈ ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ షేరింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో షేరింగ్ లో ఉండే మీనింగ్ ఏంటి, ఇక్కడున్న ఈ ఫోల్డర్ లో ఉన్న కోడ్ ని ఈ సిస్టమ్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ది సిస్టమ్, ఎన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయో మన నెట్వర్క్ లో అన్ని సిస్టమ్స్ నుంచి మనం ఆ షేర్ డ్రైవ్ లో ఉన్న ఆ షేరింగ్ లో ఉన్న ఈఎఫ్ఎస్ అనే ఆ డైరెక్టరీని మనం మన సర్వర్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. నేను యాక్సెస్ చేయొచ్చు, నువ్వు యాక్సెస్ చేయొచ్చు, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేసి ఇక్కడున్న ఈ కోడ్ ని నేను నా కంప్యూటర్ నుంచి అప్డేట్ చేస్తూ, ఓకేనా, అంటే ఈ అప్లికేషన్ మనం ఒక 1 month డెవలప్ చేయాలి. ఈ రోజు నేను ఒక 1% డెవలప్ చేశాను. డే టుమారో మళ్ళీ కనెక్ట్ అయ్యి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని నా సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసి మళ్ళీ ఆ కోడ్ ని మళ్ళీ రాస్తాను. మళ్ళీ థర్డ్ డే అదే విధంగా నేను చేస్తాను. సో ఈ విధంగా ఇక్కడున్న ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ అప్లికేషన్ ని ఇతర టాస్క్ తను చేస్తున్నాడు. సెకండ్ పర్సన్ కూడా తన సిస్టమ్ నుంచి తన టాస్క్ ని కనెక్ట్ అయ్యి షేరింగ్ లో ఉంది కాబట్టి దాన్ని కనెక్ట్ అయ్యి తన సిస్టమ్ నుంచి తను యాక్సెస్ చేసి
తన యాక్టివిటీ తను చేస్తాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు ఆ షేరింగ్ లో ఉన్న ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ లేదా ఎన్ఎఫ్ఎస్ అనే సర్వీస్ బేస్ చేసుకుని షేరింగ్ లో ఉన్న ఆ డైరెక్టరీని వాళ్ళ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యి, లేదా వాళ్ళ డెస్క్టాప్ నుంచి కనెక్ట్ అయ్యి, వాళ్ళ కంపెనీలో నుంచి, లేకపోతే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ నుంచి, లేదంటే వాళ్ళ కంపెనీ కాన్ఫరెన్స్ నుంచి కనెక్ట్ అయ్యి, సో వాళ్ళు ఈ కోడ్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ లో మనం క్రియేట్ చేసిన ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ ద్వారా ఒక షేర్డ్ డైరెక్టరీ అనొచ్చు. డైరెక్టరీ అంటే కోల్డ్ అన్నట్టు బట్ సో ఇక్కడ మీరు ఏదైనా డేటాని మీరు స్టోర్ చేస్తే ఈ డేటాని ఈ కింద మీ అండర్ లో ఉన్న రిమైనింగ్ 4 అవర్స్ నుంచి యూ కెన్ యాక్సెస్. మీరు ఇక్కడ నుంచి దీన్ని యాక్సెస్ చేయొచ్చు. దీన్ని మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే మీరు దీన్ని యాక్సెస్ చేసి షేరింగ్ లో ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేసి మీరు ప్రాపర్ గా దాన్ని డెవలప్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకొని నేను నా సిస్టమ్ లో కాపీ చేసేసుకొని, అలాగే సెకండ్ పర్సన్ కూడా సిస్టమ్ లో కాపీ చేసుకొని, అలా ప్రతి వ్యక్తి ఈ కోడ్ ని వాళ్ళ సిస్టమ్ లో కాపీ చేసుకొని ఇక్కడే డెవలప్ చేస్తున్నారు అనుకోండి. సో వీళ్ళ నలుగురు కూడా డెవలపర్స్ అనమాట. వీళ్ళ పైన ఉంటారు కదా, మరి వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ ని చెక్ చేయాలన్నా, టెస్ట్ చేయాలన్నా, లేకపోతే దాంట్లో ఉన్న ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా వాళ్ళు ఈ 4 సర్వర్స్ ని కనెక్ట్ అవ్వాలి. అదే ఇలా సెంట్రలైజ్ చేసామనుకోండి, జస్ట్ అతను ఏం చేస్తాడు, తన ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎంతవరకు కోడ్ డెవలప్ చేశారు, అప్లికేషన్ డెవలప్ చేశారు అనేది అతను కూడా చెక్ చేయొచ్చు. ఓకేనా? అంటే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఒక ఎక్స్ అనే కంపెనీలో ఒక నెట్వర్క్ లో ఉన్న అన్ని సర్వర్స్ కి కూడా ఒక కామన్ షేర్ ఫోల్డర్ ని మనం ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి సో ఇప్పుడు ఎవరైతే ఆ షేర్ ఫోల్డర్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో నుంచి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళ సిస్టమ్ నుంచి ఎలా యాక్సెస్ చేస్తారు అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ యాక్సెస్ చేసుకోవడానికి ఒక కామన్ షేర్ సర్వీస్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇక్కడ ఈ మెయిన్ లొకేషన్ లో ఉన్న ఎన్ఎఫ్ఎస్ ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ ని మనం ఇక్కడ ఒక సర్వీస్ కింద డిప్లై చేస్తున్నాం. దీన్ని సర్వర్లెస్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం సర్వర్ ఏమీ ల్యాండ్ చేయలేదు, ఇది స్టోరేజ్ అనమాట. అదే కంపెనీస్ లో అయితే క్లౌడ్ వాడకపోతే వాళ్ళు ఈ ప్లేస్ లో ఒక సర్వర్ ని పెడతారు, ఫిజికల్ సర్వర్ ని పెట్టి ఆ సర్వర్ లో ఆ కంపెనీ యొక్క టూల్స్ కానీ కోడ్ కానీ మొత్తం అక్కడ ప్లేస్ చేస్తారు. ఆ సర్వర్ నుంచి రిమైనింగ్ అన్ని కంప్యూటర్స్ నుంచి వాళ్ళు ఆ సర్వర్ ని యాక్సెస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తారు. ఇక్కడ మనం సర్వర్ ఏమి క్రియేట్ చేయట్లేదు, సర్వర్లెస్ సర్వీస్ కూడా చెప్పచ్చు మనం, ఎందుకంటే ఇది స్టోరేజ్ అనమాట. దీనికోసం మనం డేటాను స్టోర్ చేయడానికి మనం ఇక్కడ సర్వర్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సర్వర్ ని యూజ్ చేయకుండా స్టోరేజ్ సర్వీస్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆ స్టోరేజ్ ఏమంటున్నాం అంటే మనం ఈఎఫ్ఎస్ అంటున్నాం. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇక్కడ స్టోరేజ్ ని క్రియేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ బ్యాక్ ఎండ్ లో ఇక్కడ కూడా ఒక సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. అది మనకు తెలియదు యాక్చువల్ గా, బట్ బ్యాక్ ఎండ్ లో క్రియేట్ అయితే ఒక సర్వర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక 2 లైనక్స్ సర్వర్స్ తీసుకొని ఆ లైనక్స్ సర్వర్స్ ద్వారా ఈ ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ లో ఉన్న షేర్డ్ డైరెక్టరీని ఆ 2 లైనక్స్ సర్వర్స్ కి షేరింగ్ ఇచ్చామంటే ఈ లైనక్స్ సర్వర్ లో మీరు ఏమి స్టోర్ చేసినా ఒక డైరెక్టరీలో ఆటోమేటిక్ ఆ డేటా అంతా కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడు చెక్ చేద్దాం, ప్రాక్టికల్ గా చేద్దాం, దెన్ తర్వాత ఫైనల్ గా వెరిఫై చేద్దాం. ఫస్ట్ క్రియేట్ ఫైల్ సిస్టమ్. సో ఇప్పుడు చూడొచ్చు ఒకసారి మీరు, క్రియేట్ an elastic file system with this recommended settings including elastic throughput, life cycle management and automatic backup. అంటే ఈ ఈఎఫ్ఎస్ సర్వీస్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు కావాల్సిన విధంగా సెటప్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఎలాస్టిక్ త్రూపుట్ మీకు కావాల్సినంత స్పీడ్ తో మీరు దీన్ని డేటా రీడ్ చేయడానికి రైట్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. అలాగే దీని మీద లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ రూల్ అప్లై చేయొచ్చు. అంటే ఒక డేటా మనం ఇక్కడ స్టోర్ చేసినప్పుడు దానికి ఏమైనా బ్యాకప్ కావాలంటే అక్కడ లైఫ్ సైకిల్ క్రియేట్ చేసి లైఫ్ సైకిల్ ద్వారా మనం డేటాని బ్యాకప్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఆటోమేటిక్ గా. కాబట్టి ఈ సెట్టింగ్స్ అన్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా దీన్ని మనకి నచ్చిన స్టోరేజ్ క్లాస్ బేస్ చేసుకుని మన ఈ సర్వీస్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ సర్వీస్ వాడినప్పుడు ఇది కూడా స్టోరేజ్ కాబట్టి ఇక్కడ చూడండి స్టోరేజ్ కాస్ట్ చెప్పాడు. స్టాండర్డ్ లో మీరు స్టోర్ చేసుకుంటే పర్ జీబీకి $0.30 అవుతుంది. స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ బేస్ చేసుకుంటే $0.025 per second పర్ జీబీకి అనమాట. ఎప్పుడన్నా ఇలా ఒక కాన్సెప్ట్ మీకు వచ్చినప్పుడు కింద వీడియో ఉంది కదా, జస్ట్ ఈ వీడియోని ప్లే చేయండి, మీకు ప్రాపర్ గా దాని గురించి పూర్తిగా తెలుస్తుందండి. ఓకేనా? ఓకే, సో మనం క్రియేట్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ మనం ఫైల్ సిస్టమ్ కొన్ని ఏమి ఇస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫైల్ సర్వర్ మొబైల్ ఇచ్చాను. సో మనం ఎక్కడ ఉన్నాం గుర్తుందా? మొబైల్ ఉందా, నాట్ వర్జినియాలో ఉన్నామా? ఓకే, నాట్ వర్జినియా. సో మరి మనం నాట్ వర్జినియా వద్దండి, ఎందుకంటే మనకి నాట్ వర్జినియాలో నెట్వర్క్స్ ఏమీ లేవు. అందుకే ముంబైకే వెళ్ళాం. నెట్వర్క్స్ అని డిలీట్ చేశాను నేను. టు ముంబై, క్రియేట్ ఫైల్ సిస్టమ్, ఫైల్ సర్వర్. ఓకే, ఇక్కడ మొబైల్ ఒక నెట్వర్క్ ని చూస్ చేసుకున్నాం. అంటే మనం ఇప్పుడు
ఈ షేర్ ఇచ్చిన డ్రైవ్ ఒక నెట్వర్క్ లో ఉన్న సర్వర్స్ షేర్ ఇవ్వాలి. మనం క్రియేట్ చేస్తున్న ఈ షేరింగ్ సర్వీస్ ఏదైతే ఉందో ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ ద్వారా మనం షేర్ చేస్తున్న ఆ కామన్ షేర్ డ్రైవ్ అనేది మనం ఒక నెట్వర్క్ షేర్ ఇవ్వాలి. మనం కంపల్సరీ ఒక నెట్వర్క్ చూస్ చేసుకోవాలి. నేనైతే కియా విపి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్రియేట్ అంటే క్రియేట్ అయిపోతుంది బేసిక్ ప్రివిలేజెస్ తో. బట్ ఇంకొంచెం ఇండెప్త్ కావాలి అంటే కస్టమైజ్ అన్నది ఇక్కడ చూడొచ్చు. మీకు స్టాండర్డ్ అంటే స్టోరేజ్, డేటా, రిడెండెన్సీ, యాక్సెస్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అని ఉంది. అంటే మీరు ఇప్పుడు డేటాని ఇక్కడ ఫ్యూచర్ లో ఈ షేర్డ్ ఫైల్ సిస్టమ్ లో స్టోర్ చేసినప్పుడు మీ డేటా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో స్టోర్ అవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ స్టాండర్డ్ క్లాస్ తీసుకోండి. స్టోరేజ్ క్లాస్ అన్నమాట ఇది. లేదు నాకు స్టోరేజ్ కి మల్టిపుల్ క్లాసెస్ అంటే చార్జెస్ ఎక్కువ ఉంటాయి కదా, సింగిల్ అవైలబిలిటీ జోన్ అయితే వన్ జోన్ సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ అవైలబిలిటీ జోన్ లో మీ డేటా అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట, స్టోర్ చేయడం. ఓకే. నెక్స్ట్ ఆటోమేటిక్ బ్యాకప్. మీ డేటాని ఇక్కడ మీరు ఈ కామన్ షేర్ డైరెక్టరీలో స్టోర్ చేసినప్పుడు దీనికి ఏమైనా బ్యాకప్ కావాలా అంటే ఇన్ కేసు మీరు డిలీట్ చేసినా కూడా బ్యాకప్ ఉంటే మళ్ళీ రికవరీ చేయొచ్చు. కాబట్టి బ్యాకప్ ఏమైనా కావాలంటే ఆటోమేటిక్ బ్యాకప్. ఆటోమేటిక్లీ బ్యాకప్ యువర్ ఫైల్ సిస్టమ్ డేటా విత్ AWS బ్యాకప్ యూజింగ్ రికమెండెడ్ సెట్టింగ్స్, అడిషనల్ ప్రైస్ అప్లైడ్. సో మీరు దీన్ని యూస్ చేస్తే అడిషనల్ గా మీరు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎనబుల్ ఆటోమేటిక్ బ్యాకప్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ ఫైల్స్ ఫ్రమ్ స్టాండర్డ్ టు స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. అంటే స్టాండర్డ్ క్లాస్ లోంచి స్టాండర్డ్ ఐఏ కింద చేంజ్ అవ్వడానికి ఎన్ని రోజులు, డేస్, 30 డేస్. 30 డేస్ నుంచి లాస్ట్ యాక్సెస్ అంటే మనం యాక్సెస్ చేసిన రోజు నుంచి 30 డేస్ తర్వాత చూడండి 30 డేస్ సిన్స్ లాస్ట్ యాక్సెస్. మీరు ఇప్పుడు యాక్సెస్ చేసి 30 డేస్ అయింది. సో లాస్ట్ 30 డేస్ మీరు యాక్సెస్ చేయట్లేదు. అలాంటప్పుడు ఆ డేటా ఏం చేస్తున్నది స్టాండర్డ్ క్లాస్ నుంచి స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ లోకి చేంజ్ చేసుకుంటుంది అనమాట. అది కాబట్టి ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ ఫైల్స్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ టు మళ్ళీ స్టాండర్డ్ లోకి ఏమైనా మార్చుకోవాలంటుంది. స్టాండర్డ్ లోకి ఏమైనా మార్చాలంటే అవసరం లేదు. మళ్ళీ ఎవరైనా యాక్సెస్ చేస్తే మళ్ళీ దాన్ని స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ నుంచి స్టాండర్డ్ లోకి మార్చేస్తాం. ఇది అవసరం లేదండి, వదిలేసేయండి, అని పెట్టేసేయండి. ఓకే. ఎన్క్రిప్షన్. చూస్ టు ఎన్క్రిప్ట్, చూస్ టు ఎనబుల్ ఎన్క్రిప్షన్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్ డేటా. మన ఫైల్ సిస్టమ్ లో ఉండే డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవాలా సెక్యూరిటీ పాయింట్ అంటే మీ ఇష్టం, క్లయింట్ ఇష్టం. ఎన్క్రిప్షన్ చేయాలి అంటే టిక్ చేయండి, వద్దంటే అన్టిక్ చేయండి. వన్ సెకండ్ అండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ దగ్గర త్రూపుట్ మోడ్. సో ఇక్కడ త్రూపుట్ మోడ్ అంటే ఏంటంటే డేటా మనకి మనం స్టోర్ చేసినప్పుడు అది స్టోరేజ్ సంబంధించి మనం తీసుకునే స్టోరేజ్ డివైజెస్ అడ్వాన్స్ కావాలా లేకపోతే బేసిక్ కావాలా అనేది మనం చూస్ చేసుకుంటాము. ఎన్హాన్స్ అంటే కొంచెం అడ్వాన్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ప్రొవైడ్స్ త్రూపుట్ దట్ స్కేల్ విత్ ద అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఫర్ వర్క్ లోడ్ విత్ బేసిక్ పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ చూడొచ్చు ప్రొవైడ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ హైయర్ త్రూపుట్ లెవెల్స్ ఫర్ వర్క్ లోడ్ విత్ ఏ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్. అంటే మీరు ఇక్కడ ఏదైతే మీరు బ్యాకప్ తీసుకుంటున్నారో ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి బేసిక్ స్టోరేజ్ పెర్ఫార్మెన్స్ కావాలా, హై పెర్ఫార్మెన్స్ కావాలా ఉంటుంది. బేసిక్ అయితే బస్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్హాన్సర్ అంటే కొంచెం అడ్వాన్స్ అనమాట. అంటే స్టోరేజ్ సంబంధించిన వాడు కొంచెం హై పెర్ఫార్మెన్స్ ఉన్న స్టోరేజ్ మంత్రి వాడు ప్రొవైడ్ అంటే డేటాని ఫాస్ట్ గా రీడ్ చేయడం, రైట్ చేయడం అనేది ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నార్మల్ లెవెల్ టైప్ ఆఫ్ స్టోరేజ్ వాడు డేటా రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి, మనం యాక్సెస్ చేయడానికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బై డిఫాల్ట్ అయితే వాడిని ఇక్కడ ఎన్హాన్స్ తీసుకోమంటున్నాడు, బస్టింగ్ అని అడుగుతున్నాడు. ఓకే. నెక్స్ట్ ఎలాస్టిక్ రికమెండెడ్. Should use this mode for workload with unpredictable input output with elastic mode to throughput scale automatically and you only pay for the what you use. అంటే ఇక్కడ ఎలాస్టిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే మీరు ఎంత డేటా స్టోర్ చేస్తే అంత డేటా మీరు చార్జ్ పే చేయాలి. రెండోది మీరు డేటా స్టోర్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్ గా అది దాని కెపాసిటీ ఫుల్ అయినా కూడా ఆటోమేటిక్ గా అది స్టోరేజ్ కెపాసిటీని పెంచుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా. స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. సో అది బై డిఫాల్ట్ అయితే వాడు ఇదే తీసుకోమంటున్నాడు. ప్రొవిజన్ అంటే ఏంటంటే మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ఇక్కడ ప్రొవిజన్ లో. సో ఎంత ఎంబీ అనేది మనం మెన్షన్ చేస్తాం ఇక్కడ. కాబట్టి బై డిఫాల్ట్ ఎలాస్టిక్ అన్నప్పుడు అదే ఆటోమేటిక్ గా దాని పెర్ఫార్మెన్స్ ని అది చూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ స్టోరేజ్ సంబంధించి జనరల్ పర్పస్ హార్డ్ డిస్క్, జనరల్ పర్పస్ రికమెండ్ అంటున్నారు. అంటే డేటాని స్టోర్ చేయడానికి మనకి ఇక్కడ జనరల్ పర్పస్ హార్డ్ డిస్క్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి జనరల్ పర్పస్ అది సెలెక్ట్ అయిందండి. ఇన్ కేస్ ఇక్కడ పేమెంట్ అకౌంట్ అనుకోండి, ఈ ఆప్షన్ కూడా మనకి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ హై ఎండ్ హార్డ్వేర్ వాడతాం మనం డేటాను స్టోర్ చేయడానికి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఒకసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. అలాగే
నెట్వర్క్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు కూడా గమనించాలి. ఇప్పుడు మనకి మౌంట్ పాయింట్ అని చెప్పేసి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనం ఇచ్చిన అవైలబిలిటీ జోన్ నెట్వర్క్ అవైలబిలిటీ జోన్ నెక్స్ట్ 1A అనే అవైలబిలిటీ జోన్ లో ఉన్న సబ్ నెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ, అలాగే ఐపీ అడ్రస్ కూడా ఆటోమేటిక్ గా అది క్రియేట్ చేసుకునేది. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ మాత్రం మనం సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి KIST సెర్చ్ చేసుకోండి. ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రూప్ బై డిఫాల్ట్ ఉంటుంది. రిమూవ్ చేసి సెక్యూరిటీ గ్రూప్ KIST అంటే మనం కస్టమైజ్ చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ నెట్వర్క్ లో వీ హ్యావ్ 2 అవైలబిలిటీ జోన్స్. ఇన్ కేస్ 3 ఉంటే 3 కనిపిస్తాయండి. సబ్నెట్ ఐడి అనేది ఆటోమేటిక్ గా రిలీజ్ చేసుకుంటుంది ఈ అవైలబిలిటీ బేస్ చేసుకొని. ఐపీ అడ్రస్ కూడా ఆటోమేటిక్ గా ఈ అవైలబిలిటీ జోన్ లో ఉన్న ఐపీ సిరీస్ ని అదే జనరేట్ చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఇది కూడా ఒక సర్వరే, మనం స్టోరేజ్ సర్వర్ చెప్పొచ్చు, కానీ ఇక్కడ మనం అలా చెప్పము, దీన్ని స్టోరేజ్ సర్వీస్ కింద చెప్తాం మనం. సో ఇక్కడ నెట్వర్క్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మనం సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇంకా మనం దీన్ని నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ పాలసీ ఆప్షన్స్ అండి. ప్రివెంట్ రూట్ యాక్సెస్ బై డిఫాల్ట్ అంటే రూట్ యూజర్ కూడా దీన్ని యాక్సెస్ చేయకూడదు, వాళ్ళని కూడా మనం షిఫ్ట్ చేయాలి అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ఫోర్స్ రీడ్ ఓన్లీ యాక్సెస్ బై డిఫాల్ట్ అంటే ఈ డేటాని రీడ్ మాత్రమే చేయాలంటే ఈ పాలసీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అనానమస్ యాక్సెస్ అనాథరైజ్ పర్సన్ ఎవరు కూడా దీన్ని యాక్సెస్ చేయకూడదు అంటే దీన్ని టిక్ చేసుకోవచ్చు. ఈ టిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, పాలసీ యాడ్ అవుతుంది. ఇవన్నీ బై డిఫాల్ట్ ఇందులో ఉంటాయి అనమాట. సో ఇలా మనం పాలసీ తీసుకుంటాం. లేదు సార్ మా కంపెనీకి ఒక పాలసీ ఉందంటే ఏం చేస్తారు, ఆ పాలసీ ఇక్కడ యాడ్ చేసి మీరు నెక్స్ట్ అన్నారంటే ఆ పాలసీ తీసుకోవడం జరుగుతుందండి. అది విషయం. కాబట్టి ఈ పాలసీస్ బై డిఫాల్ట్ అన్చెక్ అయి ఉంటాయి. మీ కంపెనీలో మీ ప్రాజెక్ట్ లో వాళ్ళు చెప్తారు, సో మనకి పాలసీ అప్లై చేయండి ప్రివెంట్ అనానమస్ యాక్సెస్ అంటే అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దీన్ని బేస్ చేసుకుని పాలసీ ఇక్కడ యాడ్ అయిపోతుంది. అది ఓకే. నేను ఏ పాలసీ అప్లై చేయట్లేదు, కంపెనీ ఏదైనా పాలసీ అప్లై చేయాలంటే ఇవి సెలెక్ట్ చేయకుండా అక్కడ పాలసీ కాపీ చేసి పేస్ట్ చేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ సో మన ఫైల్ సిస్టమ్ నేమ్, పెర్ఫార్మెన్స్ మోడ్, దాని పక్కన హార్డ్ డిస్క్ వాడుతున్నాము, త్రూపుట్ మోడ్. సో ఎంత స్పీడ్ తో డేటా రీడ్ చేయాలి, ఎంత స్పీడ్ తో డేటా రీడ్ చేయాలి ఆటోమేటిక్ అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఎంక్రిప్షన్ మనం ఏం చేయలేదు. నెక్స్ట్ కేఎంఎస్ సర్వీస్ లైట్ మనం ఆల్రెడీ ఇక్కడ లైఫ్ సైకిల్ మేనేజర్ అంటే 30 days తర్వాత మనం ఏదైనా ఆబ్జెక్ట్ యూస్ చేయకపోతే యాక్సెస్ చేసి 30 days అయితే ఆ ఆబ్జెక్ట్ తర్వాత యాక్సెస్ అయిపోతే ఆటోమేటిక్ స్టాండ్ అయ్యే క్లాస్ లోకి మారిపోతుంది. ఆటోమేటిక్ బ్యాకప్ దీనికి ఎస్ అని ఉందంటే అప్లై చేసినట్టు అనమాట. ఆటోమేటిక్ బ్యాకప్ ఉంది. ఈపీసీ వచ్చి ఇది అవైలబిలిటీ స్టాండర్డ్ జోన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ దాకా మనం తీసుకునే మొత్తం కూడా ఇలా చూపిస్తుంది. ట్యాగ్ నేమ్ ఏమైనా ఇద్దామంటే ట్యాగ్ నేమ్ వచ్చి కావాలంటే ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ గురించి వాటి గురించి మొత్తం. సో మన నెట్వర్క్ లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఆ 2 అవైలబిలిటీ జోన్స్ లో ఇది క్రియేట్ అవుతుంది అనమాట. అది ఫైల్ సిస్టమ్ కింద పాలసీ ఉందంటే పాలసీ అప్లై చేయలేదు మనం, సో క్రియేట్ అన్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఫైల్ సిస్టమ్ చెప్పాలి, ఒక ఫైల్ సర్వర్ క్రియేట్ అయినట్టు అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది క్రియేట్ అవడానికి, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట క్రియేట్ అవడానికి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫైల్ సిస్టమ్ అవైలబుల్, క్రియేట్ టైం, అవైలబిలిటీ జోన్, స్టాండర్డ్ మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఒకసారి ఈ ఫైల్ సిస్టమ్ నేను చూసినట్లయితే ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఐడియా ఉంది, ఫైల్ సిస్టమ్ నేమ్ ఉంది కదా, ఒకసారి సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ అటాచ్ అని ఉంటుందండి, కనిపిస్తుందా అటాచ్. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక యూఆర్ఎల్ వచ్చింది, యూఆర్ఎల్ కాదు ఒక లింక్ అనమాట. ఇదంతా ఒక కమాండ్ ఇది. ఈ కమాండ్ తీసుకెళ్లి మనం ఏదైతే టిఆర్ నెట్వర్క్ తీసుకున్నామో ఆ నెట్వర్క్ లో ఒక లైనెక్స్ సర్వర్ ల్యాండ్ చేసి ఆ లైనెక్స్ సర్వర్ లో ఈ కమాండ్ మొత్తం పేస్ట్ చేసి లాస్ట్ ఈఎఫ్ఎస్ దగ్గర మనం ఆ లైనెక్స్ సర్వర్ లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీని మౌంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డైరెక్టరీ లో మీరు డేటా స్టోర్ చేసిన ఆ డేటా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుందండి. ఇక్కడ చూడొచ్చు మౌంట్ వయా డిఎన్ఎస్. సో డిఎన్ఎస్ ద్వారా మౌంట్ చేయడం అయితే ఇది, మౌంట్ వయా ఐపీ అంటే సెకండ్ ఆప్షన్ అనమాట. సో ఇలా మౌంట్ చేయాలన్నమాట. ఇదంతా లైనెక్స్ అడ్మిన్ తీసుకుంటాడు. సో నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే మౌంట్ వయా డిఎన్ఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటా చూడొచ్చు ఈఎఫ్ఎస్ మౌంట్ హెల్పర్ అని ఉంది. ఇక్కడ ఒక కమాండ్ ఉంది, ఇక్కడ కమాండ్ ఉంది. సో 2 కమాండ్స్ మనకు ఉన్నాయి. సో దీంట్లో మనం ఐ థింక్ ఫస్ట్ ఆప్షన్ అనుకుంటా, చూద్దాం ఒకసారి. సెకండ్ ఆప్షన్ ఇదంతా అప్డేట్ అయిందండి. ఏపీ సౌత్ 1 అనే రీజన్లో మనం దీన్ని ఈ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసాము. చూద్దాం ఇదంతా కూడా. ఇది మనం వాడాల్సింది ఈఎఫ్ఎస్ అండి. ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అంటే ఇది లైనెక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనెక్స్ లెవెల్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని మనం దీన్ని వాడతాం. మనం అయితే ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాం. ఇది యూజ్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఇన్స్టెంట్ ల్యాన్ చేయాలి. క్రియేట్ వన్ ఇన్స్టెంట్ EC2. ఇన్స్టెంట్. సో ముంబై రీజనే కదా, ముంబై రీజన్. ముంబై సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ల్యాండ్ చూసిన ఇన్స్టెంట్ ల్యాండ్ కియా నెట్వర్క్ లో ల్యాండ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. కియా
హోస్ట్. నేనైతే ఇక్కడ రెడ్ హ్యాట్ లైనక్స్, అమెజాన్ లైనక్స్, ఒబెంటో ఉంది. మీరు దీంట్లో ఏ లైనక్స్ అయినా తీసుకోండి, ఇబ్బంది లేదు. సో ఇక్కడ నేను ఫస్ట్ అమెజాన్ లైనక్స్ తీసుకుంటాను. ఈ రోజు కీ పేర్, కీ లెవెల్, నెట్వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. కియా నెట్వర్క్, సెక్యూరిటీ గ్రూప్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏమి ఇచ్చాం మనం, అది ఇవ్వాలి. సో పిఐఎస్సి ముంబై. ఇప్పుడు మీరు క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది వాడకూడదు, ఇంకా వాళ్ళు అయిపోయింది టాపిక్. అలాగే డిఫాల్ట్ విపిసి కూడా వాడకూడదు. మీరు క్రియేట్ చేసుకున్న విపిసి వాడండి, మీరు క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ యూస్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. ఓకే, ప్లాన్స్ ఫస్ట్. సో ఇలా ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేయండి అమెజాన్ లైనక్స్. ఇంకోటి రెడ్ హ్యాట్ లైనక్స్ లాంచ్ చేసుకోండి, మీ ఇష్టం, ఎన్నైనా లాంచ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో లాంచ్ అయిన తర్వాత దాన్ని కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ టు ఇన్స్టెంట్ చెప్పేసి ఆ ఇన్స్టెంట్ కనెక్ట్ అవ్వండి. సో ఓకే, ఇన్స్టెంట్ కనెక్ట్ అయిందా? ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఎంకే డిఐఆర్ లేకపోతే sudo su ఎంకే డిఐఆర్ ఇక్కడ రూట్ లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. ఏమనంటే కియా డేటా 1 అని తీసుకోండి. ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది ఇక్కడ రూట్ లో, చెక్ చేసుకుని రూట్ లోకి వెళ్ళి ఎస్ కియా డేటా 1 ఉందా? ఎస్. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడు నేను మనకి ఈ సర్వీస్ మనం లాంచ్ చేసినప్పుడు ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, ఈఎఫ్ఎస్ మౌంట్ హెల్పర్ అని. దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇన్స్టెంట్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈఎఫ్ఎస్ కు బదులు కియా డేటా అని తీసుకోండి. ఒక్క నిమిషం, అన్నోన్ ఫైల్ సిస్టమ్. ఇంకోటి అయితే తీసేస్తున్నాను, కియా డేటా 2 ఇక్కడే కియా డేటా 2 ఫైల్ సిస్టమ్ టైప్ ఈఎఫ్ఎస్ అని వచ్చింది. సెకండ్ ఇది చూద్దాం, ఫస్ట్ లైన్. ఇది మౌంట్ అయిందంటే అయిపోయినట్టే నేను టాపిక్. ఇది మౌంట్ అయితే అయిపోయినట్లే. అసలు క్రియేట్ అయిందా ఇక్కడ? ఇన్స్టెంట్ ఎక్కడ లాంచ్ చేసాం? ముంబైలో. కరెక్టే కదా? 1 సెకండ్, ఇన్స్టెంట్ లాంచ్ చేసాం కదా. ఒక్క నిమిషం, ఇన్స్టెంట్ సెక్యూరిటీ గ్రూప్ వెళ్దాం సార్, ఎందుకంటే మంచిది. ఎందుకంటే మనం ఎన్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ వాడుతున్నాం కదా ఇక్కడ. మరి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో ఏముందో చూద్దాం ఒకసారి. బాగుండు, ఇవే చూసుకోవాలండి ఇప్పుడు నా వార్నింగ్ వస్తే. ఎస్ఎస్ఎస్ హెచ్టిటిపిఎస్ అనే ఉంది, ఎందుకంటే మనం ఎన్ఎఫ్ఎస్ సర్వీస్ వాడుతున్నాం. ఈఎఫ్ఎస్ అనేది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎన్ఎఫ్ఎస్ సర్వీస్. our topic sales. Copy. Unknown file system ఉంటుంది. unknown file system type EFF. ఓకే, ఐ థింక్ మనకి ఇది క్రియేట్ అయిందా క్రియేట్ అవ్వలేదా ఒకసారి చూద్దామండి.
ఇది క్రియేట్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇందాక మనం చూస్తే ఇక్కడ ఫైల్ సిస్టమ్ అవైలబుల్ స్టాండర్డ్ వచ్చేసింది. స్టాండర్డ్ ఇది క్రియేట్ అవడానికి అట్లీస్ట్ మనకి ఒక 30-20 మినిట్స్ టైం పడుతుందండి యాక్చువల్ గా. బట్ మనకి ఇది వెంటనే క్రియేట్ అయిపోయింది. అక్కడే మనకి తేడా వచ్చినట్టు చూద్దాం. 1 సెకండ్ నేను చూస్తాను ఒకసారి. ఈ ప్రీవియస్ క్లాస్ వీడియో ఉందా చూద్దాం ఒకసారి మనం. సో ఇప్పుడు మన దగ్గర ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మౌంట్ వయా డిఎన్ఎస్ అని ఉంది. రెండోది ఈ ఆప్షన్ లో ఏమంటే మనకి 2 ఇచ్చాడు. ఇక్కడ ఈఎఫ్ఎస్ మౌంట్ హెల్పర్ అని, ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అని, తర్వాత మౌంట్ వయా ఐపీ అని ఉంది. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి అవైలబిలిటీ జోన్ 1A ఇది. మన ఇన్స్టెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. మన ఇన్స్టెంట్ కూడా 1A లోనే ఉన్నట్టుంది చూడండి. ఎస్ 1A లో ఉంది. సో ఇప్పుడు నేను ఈ అవైలబిలిటీ జోన్ 1Aకి ఇచ్చిన ఈ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ ఇన్స్టెంట్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్స్ మీద రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయింది. లాస్ట్ ఏం చేస్తున్నాను, నా దగ్గర ఉన్న డైరెక్టరీ ఉంది కదా కియా డేటా 2 అని, ఇక్కడే నేను క్లిక్ చేసిన డైరెక్టరీ. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ నొక్కుతాను. తీసుకోండి 24 కదా. ఇప్పుడు మీరు సిడి కియా ఈ డైరెక్టరీలోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా ఫైల్స్ క్రియేట్ చేస్తే ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఏదైతే మనం ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ క్రియేట్ చేసామో ఇక్కడ స్టోర్ అవుతాయి. అన్ని కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. అప్పుడు మీకు చూడొచ్చు ఒక సైజ్ ఉంది కదా, ఈ సైజ్ పెరుగుతుంది అనమాట. అంటే మీకు డేటాని స్టోర్ చేస్తూ ఉంటే ఈ డైరెక్టరీలో డేటాని స్టోర్ చేస్తూ ఉంటే దీని సైజ్ ఏమవుతుందండి, ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాం. అంటే మీరు లైనక్స్ సర్వర్లో డేటాని స్టోర్ చేయట్లేదు. మీ డేటాని మొత్తం ఏం చేస్తామంటే ఈ డైరెక్టరీలో స్టోర్ చేస్తున్నారు. బట్ ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఈ డైరెక్టరీ ఆ ఫైల్ సిస్టమ్ తో మౌంట్ అయి ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం స్టోర్ చేసినా మీ డేటా అంతా కూడా ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ బేస్ చేసుకొని క్రియేట్ అయిన ఆ ఫైల్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. అంటే సెంట్రలైజ్డ్ ఫైల్ సిస్టమ్. ఇప్పుడు ఇంకో సిస్టమ్ ఉంది అనుకోండి, దానికి కూడా ఇలాగే కియా డేటా 3 అని ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళ డేటాని ఇక్కడ స్టోర్ చేయగానే ఆ డేటా మొత్తం కూడా ఈఎఫ్ఎస్ సర్వీస్ ఏదైతే ఉందో అక్కడ స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే చూడండి, రూట్ లో ఉన్న CP-R ECT స్పేస్ /root కియా డేటా 2 నేను ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. ఇందులోకి EC2 అనే డైరెక్టరీని కాపీ చేసాను ఇక్కడికి కియా డేటా 2కి. ఇప్పుడు చెక్ చేయండి, -du-h కియా డేటా 2 ఎంత ఉంది సైజ్ మొత్తం 24 MB ఉంది. అంటే ఇప్పుడు కియా డేటా 2 డైరెక్టరీలో 24 MB డేటా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఇప్పుడు ఎంత ఉంది 6.00 KB ఉంది. ఇది కొంత టైం తర్వాత ఏమవుతుందంటే అక్కడ డేటా స్టోర్ అయింది 24 MB, ఇది కూడా అప్డేట్ అయ్యి కాబట్టి మీరు డేటాని అక్కడ స్టోర్ చేయగానే కొంత టైం తీసుకొని ఆ డేటా అంతా కూడా అలానే సర్వర్ నుంచి ఈ ఫైల్ సిస్టమ్ లో ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. చెప్పాలంటే ఇది సర్వర్ అండి, బ్యాక్ ఎండ్ లో సర్వర్ రన్ అవుతుంది అనమాట. దీని మనం స్టోరేజ్ అంటున్నాం కానీ బ్యాక్ ఎండ్ లో ఇక్కడ సర్వర్ రన్ అవుతుంది అనమాట. సో అక్కడ స్టోర్ చేసే ప్రతి డేటా కూడా మనకి ఇక్కడ ఎంత స్టోర్ అయిందో చూపించేస్తుంది ఓవరాల్ గా. మీకు ఒక 10 సర్వర్స్ ఉన్నాయనుకోండి, ప్రతి సర్వర్ లోకి వెళ్ళి ఏం చేస్తారు, మీరు ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తారు. ఇలాగా ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తారు, చేసి నాకు ఇచ్చిన పాత్ ఇస్తారు. ఏంటి పాత్ ఇచ్చేసి అక్కడ అలానే సర్వర్లో ఉన్న డైరెక్టరీని యాడ్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా ప్రతి సర్వర్లో కూడా ఒక డైరెక్టరీని మనం క్రియేట్ చేసి ఆ డైరెక్టరీని ఈ మౌంట్ పాయింట్ తో మౌంట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ డైరెక్టరీలో ఈ లైనక్స్ అడ్మిన్ ఎంత డేటా స్టోర్ చేసినా ఆ డేటా అంతా ఇక్కడ స్టోర్ అవ్వదు, డైరెక్ట్ గా ఈఎఫ్ఎస్ అనే సర్వీస్ తో క్రియేట్ చేసిన
ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ మీకు డేటా మొత్తం కనిపిస్తుందండి. ఇది డిస్ప్లే కావడానికి కొంత టైం తీసుకుంటుంది. ప్రస్తుతానికి 600 KB ఉంది కదా, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఆటోమేటిక్ గా స్టోరేజ్ అక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే యాడ్ అవుతుంది. ఓకేనా? సో అది ఈ విధంగా మనం ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకుని స్టోరేజ్ కోసం సెంట్రలైజ్డ్ ఫైల్ సిస్టమ్ అంటాం దీన్ని మన దగ్గర ఏవైతే లైనక్స్ సర్వర్స్ ఉన్నాయో ఆ లైనక్స్ సర్వర్స్ తో దానికి మౌంట్ పాయింట్ తో మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి మౌంట్ చేస్తే ఆ డైరెక్టరీలో ఎవరైతే డేటా స్టోర్ చేస్తారో ఆ డేటా అంటే మీరు ఏం చేశారు, మీ లైనక్స్ సర్వర్ లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేశారు. ఏ నేమ్ తో చేశారండి? ఇది మీ కంపెనీ యొక్క మీ సర్వర్ లో ఉన్న ఒక డైరెక్టరీ అనమాట. దీని పేరేంటి? కియా డేటా 2 అంతేనా? ఇప్పుడు ఈ డైరెక్టరీని మీరు EFS అనే మౌంట్ పాయింట్ తో మౌంట్ చేశారు లైనక్స్ సర్వర్ లో. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, ఇందాక ఒక 24 MB డేటాని ఈ డైరెక్టరీలోకి కాపీ చేశారు. ఇప్పుడు 24 MB డేటా ఇక్కడ స్టోర్ అవుతా, EFS లో స్టోర్ అవుతా అంటే ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీని సైజ్ ఎంత ఉంటుందండి? 24 MB ఉంటుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మనకి అప్డేట్ అవ్వడానికి. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ ఇంకొక 10 MB యాడ్ చేశారు అనుకోండి, 10 MB తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ 24 MB కాస్త మీకు 34 MB కింద మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ సిస్టమ్ లో ఈ డైరెక్టరీ ఎవరు డేటా స్టోర్ చేసినా ఆ డేటా ఇక్కడ స్టోర్ అవ్వదు, ఇక్కడ స్టోర్ అవుతుంది. సో వీళ్ళు కావాలంటే డైరెక్ట్ గా ఈ కియా డేటా డైరెక్టరీ ఓపెన్ చేసి ఆ ఫైల్ మళ్ళీ ఎడిట్ చేస్తారు, దాన్ని మాడిఫై చేస్తారు, ఏమన్నా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం చేసినా అంతా కూడా ఇక్కడ చేసినట్టు కాదు, మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డైరెక్టరీని కనెక్ట్ అయ్యి చేస్తున్నట్టు అనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా కామన్ గా రోజు అప్డేట్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళ కంప్యూటర్ లో స్టోర్ అయినట్టుగా ఉంటుంది. కానీ ఈ సర్వీస్ వాడినప్పుడు ఏం జరుగుతుంది, ఆ డేటా మొత్తం కూడా సెంట్రలైజ్ అవుతుంది అనమాట. సెంట్రలైజ్ అయ్యి అక్కడ నుంచి అందరికి ఇప్పుడు నేను ఇక్కడ 34 MB అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ డేటాని ఈ లైనక్స్ అడ్మిన్ కూడా యాక్సెస్ చేయొచ్చు, ఈ లైనక్స్ అడ్మిన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అలాగే 4 సర్వర్ లో ఉన్న వాళ్ళు ఈ 34 MB ని ఎక్కడైతే ఇది వస్తుంది 24 + 10 34 కదా, ఇక్కడ కూడా 34 అవుతుంది. ఇప్పుడు 34 MB ని వీళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక డెవలపింగ్ టీమ్ లో ఉండే కామన్ గా వాళ్ళ డెవలపింగ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ షేర్ చేసుకోవాలి, అందరూ దాన్ని యాక్సెస్ వర్క్ చేయాలంటే ఈ విధంగా ఒక సెంట్రలైజ్ సర్వర్ క్రియేట్ చేసి సర్వీస్ ఈ EFS సర్వీస్ ద్వారా వాళ్ళు కామన్ షేర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఆ షేర్ ఫోల్డర్ ని ఇక్కడ EFS ఫైల్ సిస్టమ్ అంటారు. కాబట్టి మీరు కొంత టైం తీసుకొని చెక్ చేసుకుంటే ఇక్కడ ఇది అప్డేట్ అవ్వాలన్నమాట. అప్పుడు మీకు మీ డేటా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి స్టోర్ అయినట్టు అనమాట. అది విషయం. ఓకేనా? క్లియర్? ఓకే, ఇది ప్రాక్టికల్ గా చేయండి. ఇది మీకు క్రియేట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుందండి. నాకైతే వెంటనే క్రియేట్ అయిపోయింది. బట్ మామూలు అయితే కొంచెం టైం తీసుకుంటుంది, అవైలబుల్ వెంటనే రాదు, బట్ వెంటనే వచ్చింది ఇక్కడ. చూడండి ఒకసారి.